హన్మకొండలోని అంబేద్కర్ విగ్రహం నుండి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సోమవారం దళిత క్రైస్తవ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీని నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున తరలివచ్చారు. హన్మకొండలోని భారత రాజ్యాంగ రచయిత కర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి దళిత క్రైస్తవ శాంతియుత ర్యాలీని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కుమార్ మాదిగ మాట్లాడుతూ దళిత మతం మారితే కులం ఎందుకు మారాలని, ఆధిపత్య కులాలకు లేనిది దళితులకు ఎందుకు వర్తిస్తుందని ఈ సందర్భంగా వారు అడిగారు. ఈ వివక్షపూరిత ఉత్తర్వులు వ్యతిరేకిస్తూ క్రైస్తవులు నిరసన తెలిపారు. మతం మారినంత మాత్రాన కుల వివక్ష పోదని, కులం ఎందుకు మారాలని, దళితులకే ఎందుకు వర్తిస్తుందని, దళిత క్రైస్తవులకు కూడా సమానంగా ఎస్సీ రిజర్వేషన్ రాజ్యాంగపరమైన హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుత నిరసన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కమిషన్లు స్పష్టంగా దళిత క్రైస్తవులు ఎస్సీ హోదా ఇవ్వాలని చెప్పింది. రాజ్యాంగాన్ని గౌరవించి పరిపాలించిన కేంద్రం ప్రధానమంత్రి అయిన మోడీ గారు దళిత క్రైస్తవుల మీద ఆలోచన చేసి పార్లమెంటులో బిల్లు పెట్టండి. 77 సంవత్సరాలు అవుతుంది దేశానికి స్వాతంత్రం వచ్చి, దేశానికి రాజ్యాంగం వచ్చి మా హక్కులను కాలరాయడం జరిగింది. ఈ హక్కులను ఓన్లీ ఆధిపత్య కులాలకు లేనిది ఆర్డరు దళితులకు ఎందుకు ఆర్డర్ వచ్చింది? మతం మారిన కులం ఎందుకు మారుతుంది? ఈ దేశంలో ఆధిపత్య కులాలకు ఒక న్యాయం, దళితులకు అణగారిన వర్గాలకు ఒక న్యాయమా? ఈ సందర్భంగా తేటతెల్లం చెప్తున్నాం. రాజ్యాంగాన్ని గౌరవించి మత స్వేచ్ఛ హక్కు, రాజ్యాంగము సమానత్వ హక్కు, జీవించే హక్కు, ప్రాథమిక హక్కులు ఈ దేశంలో ప్రతి పౌరునికి హక్కులు కల్పిస్తే మరి ఆర్డర్ వల్ల ఒక నష్టం జరిగింది. మేము 2004లో కమిషన్ వేసిండు. ఆ రంగరాజు కమిషన్ స్పష్టంగా 2007లో నివేదిక ఇచ్చింది. దాన్ని ఆ నివేదికను మీరు ఇప్పుడు జరుగుతున్న ఏ కమిషన్ ఉందో కేజీ బాలకృష్ణ కమిషన్ త్వరగా నాల్చకుండా కేంద్రానికి త్వరగా నివేదికను పంపాల్సిన అవసరం ఉన్నది. ఇది లేకపోతే ఈ 2 తెలుగు రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా దళిత క్రైస్తవుల యొక్క హక్కులను, మతస్వేచ్ఛ హక్కులు కాలరాసిన ఎస్సీ ప్రెసిడెంట్ ఆర్డర్ను సవరణ చేసి రద్దుపరిచేంత వరకు మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈరోజు దళిత సమాజం, దళిత క్రైస్తవ సమాజానికి పిలుపునివ్వడం జరుగుతుంది. భవిష్యత్తులో హైదరాబాద్ కేంద్రంలో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్న రాష్ట్రంలో ఉన్న దళిత సమాజము ఒక దళిత క్రైస్తవ ఆత్మగౌరవ సభ హైదరాబాద్ లో వేలాది మంది, లక్షలాది మంది సభ నిర్వహించబోతున్నాము. కాబట్టి దళిత సమాజము ఒక దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఉద్యమంలో మీరు భాగస్వామ్యం కావాలని పిలుపునివ్వడం జరుగుతుంది. ఈళ్ళ కుమార్ మాదిగా దళిత క్రైస్తవ ఐక్యవేదిక వ్యవస్థాపక